డ్రగ్స్ కేసులో ఇప్పుడు రవితేజ వంతొచ్చింది. రవితేజ రేపు సిట్ ముందు హాజరు కానున్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 8 మందిని విచారించిన సిట్ వారిచ్చిన సమాచారం ఆధారంగా రవితేజను ప్రశ్నించనుంది. రవితేజ కోసం ఇప్పటికే ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొదట పూరి జగన్నాథ్తో విచారణ మొదలుపెట్టిన సిట్ వరుసగా పూరి టీంలోని వారిని విచారిస్తోంది. చార్మి, సుబ్బరాజు, కెమెరామ్యాన్ శాంకే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, తాజాగా ముమైత్ ఖాన్ను విచారించింది. రవితేజ కూడా పూరి టీంలో మెంబర్. పూరి రవితేజ కాంబినేషన్ చాలా హిట్ మూవీస్ వచ్చాయి. పూరి సినిమాల్లో నటించే వారిలో ఒక్కొక్కరు సిట్ ముందుకొస్తున్నారు. పూరినే స్వయంగా తన టీంకు డ్రగ్స్ అలవాటు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ కోణంలోనే సిట్ పూరిని విచారించింది. పూరి, చార్మి, ముమైత్ ఖాన్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా రవితేజను సిట్ ప్రశ్నించనుంది. డ్రగ్స్ కేసులో ఇప్పుడు రవితేజ వంతు వచ్చింది. రవితేజ రేపు సిట్ ముందు హాజరు కానున్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 8 మందిని విచారించిన సిట్ వారిచ్చిన సమాచారం ఆధారంగా రవితేజను ప్రశ్నించనుంది. రవితేజ కోసం ఇప్పటికే ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, సిట్ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేపు హీరో రవితేజను సిట్ బృందం విచారించనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 సమయం వరకు విచారణ కొనసాగుతో వేచి చూడాలి. మొత్తానికైతే రవితేజకు సంబంధించి అత్యంత కీలక విషయాలు బయటకు వచ్చాయి. సిట్ బృందం అత్యంత కీలక సమాచారాన్ని కూడా సేకరించింది. రవితేజకి కాల్విన్కి డైరెక్ట్ సంబంధాలు ఉన్నట్టు కూడా గుర్తించింది. కాల్విన్ మొబైల్లో రవితేజ ఆ మొబైల్ నెంబర్ కూడా ఉంది. వాటన్నిటికి సంబంధించి అన్ని ఎవిడెన్స్ కూడా గుర్తించారు. వీటితో పాటు రవితేజకు డ్రగ్స్ సప్లై చేసినట్టు ఇటీవల అరెస్ట్ అయిన జీసాన్ అనే నిందితుడు ఒప్పుకున్నాడు. రవితేజకి కాల్విన్ను పరిచయం చేసింది ఈ జీసాన్ అనే వ్యక్తి. ఆయన ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆయనతో పాటు జీసాన్ అలీతో 6 ఏళ్లుగా రవితేజకు పరిచయం ఉంది. రవితేజకు కాల్విన్ కూడా ఇద్దరికి దగ్గర సంబంధాలు ఉండడం పాటు ఈ జీసాన్ కాల్విన్లను ఇద్దరిని విచారించిన సమయంలో వీరి పేర్లు మొత్తంగా బయటకు రావడం జరిగింది. ఇంకా ప్రస్తుతానికైతే రేపటి విచారణ రవితేజ అత్యంత కీలకమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కాల్విన్తో సంబంధాలు ఉన్నాయని ప్రశ్నించారు అందరినీ, ఇప్పటి వరకు విచారించిన వ్యక్తుల్ని. కానీ రవితేజకు జీసాన్కు మాత్రము, రవితేజకు కాల్విన్కు వీరికి మాత్రం అత్యంత దగ్గరి సంబంధాలు ఉన్నట్టు కూడా గుర్తించింది. అలాగే కస్టడీలో తీసుకున్న తర్వాత జీసాన్, కాల్విన్ వీరిద్దరు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. 6 ఏళ్లుగా రవితేజకు డైరెక్ట్గా పరిచయం ఉంది. ఇందులో జీసాన్కు 6 ఏళ్లుగా పరిచయం ఉండగా ఇదే జీసాన్ అనే వ్యక్తి రవితేజకు కాల్విన్ పరిచయం చేస్తారని కూడా గుర్తించింది. అంటే మొత్తంగా 6 ఏళ్లుగా ఈ డ్రగ్స్ వ్యవహారం రవితేజకు, కాల్విన్కు, రవితేజకు, జీసాన్కు మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు రేపటి రవితేజ విచారణలో ఆయన ఒప్పుకుంటాడా, ఈ పరిచయానికి సంబంధించి ఏం చెప్తాడనేది కూడా అత్యంత కీలకంగా భావిస్తుంది సిట్ బృందం. ఎందుకంటే ఇప్పటివరకు అంటే వీరు కస్టడీలో ఒప్పుకున్నారు కాబట్టి రవితేజ కూడా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి, లేదంటే ఈ ఎవిడెన్స్ మొత్తం కూడా ఆయన ముందుంచుతారు, అప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి. మరి రవితేజ శాంపిల్స్ కూడా తీసుకునే అవకాశం ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ 6 ఏళ్ల సంబంధం అనేది అత్యంత స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. సిట్ బృందం వద్ద ఉన్న కీలకమైన ఆధారంగా ఇది మనం భావించవచ్చు. ఈ నేపథ్యంలో రవితేజ విచారణ ఖచ్చితంగా కీలకం కాబోతుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ విచారణ రాత్రి ఏ సమయం వరకు కూడా కొనసాగుతుందో మనము చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు పూరి జగన్నాథ్ను విచారించారు, నవదీప్ను విచారించారు, తరుణ్ను విచారించారు. వీరందరినీ విచారించిన క్రమంలో దాదాపు రాత్రి 10-11 అయింది విచారించడానికి, వారి విచారణ ముగియడానికి. అవసరమైతే వాళ్ళని మరోసారి కూడా మిమ్మల్ని పిలుస్తామని కూడా చెప్పి పంపిన పరిస్థితి. అవసరమైతే అందుబాటులో ఉండాలి. ఒక విషయం చెప్పండి, ఇప్పటివరకు విచారించిన వారిలో ఒకరో ఇద్దరో తప్ప మిగతా వారందరూ కూడా పూరికి చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. సో విచారణ రిజల్ట్ చూస్తుంటే, విచారిస్తున్న వారిని చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తోంది? పూరిని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఖచ్చితంగా పూరి జగన్నాథ్ నివాసం అనేది కీలకంగా మారింది. అంటే పూరి జగన్నాథ్తో వీరంతా కూడా సినిమాల్లో యాక్ట్ చేశారు. దాదాపు కొన్ని సినిమాల్లో వీరి కాంబినేషన్లో జరిగాయి. అత్యంత బంపర్ హిట్, సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఖచ్చితంగా పూరి జగన్నాథ్ పాత్ర కీలకం. పూరి జగన్నాథ్తో పాటు పూరి జగన్నాథ్కు
పూరి జగన్నాథ్ వీరికి సప్లై చేశాడా లేక పూరి జగన్నాథ్ వీరంతా కలిసి తీసుకున్నారా? చార్మి కావచ్చు, మొమైద్ ఖాన్ కావచ్చు, రవితేజ కావచ్చు, వీళ్ళంతా ఒకరికొకరు దగ్గర సంబంధం ఉన్నారు, ఒకరికొకరికి ముడిపడి ఉంది. వీరంతా కూడా క్యాల్విన్తో అత్యంత దగ్గరికి సన్నిహితంగా మెయింటైన్ చేశారు. అంటే ఇందులో చార్మి దాదా నెంబర్ ఫీడ్ చేసుకుంది. అంటే వారిద్దరి మధ్య ఎంత దగ్గర సంబంధం ఉందో ఫోన్లో మాట్లాడుతుంది. వాట్సాప్ కన్వర్జేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ కస్టడీలో ఒప్పుకున్న కెల్విన్ జీసన్ అనే వ్యక్తి ద్వారా కాల్విన్ పరిచయం అయ్యాడు రవితేజకు. కాబట్టి 6 ఏళ్ళుగా పరిచయం కొనసాగుతుందన్న కీలక అంశాన్ని కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో టార్గెట్ అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా పూరి జగన్నాథ్ను తొలుత విచారించారు కాబట్టి ఆయన నివాసంలో చాలాసార్లు జరిగాయి. బ్యాంకాక్ ట్రిప్పులో వీరంతా కూడా చాలాసార్లు ఉన్నారు. ఆ బ్యాంకాక్ ట్రిప్ మొత్తానికి కూడా అధినేత పూరి జగన్నాథ్. ఈ నేపథ్యంలో వీళ్ళ పాత్ర అంటే పూరి జగన్నాథ్ తొలుత విచారిస్తే మిగతా వారు చెప్పే సమాధానాలు కీలకమైతే అనే ఉద్దేశంతో ఒక్కొక్కరిని ఒక సీరియల్ ప్రొసీజర్ ప్రకారం వీరందరినీ విచారిస్తూ వస్తున్నారు. ఇదే తరహాలో కొనసాగుతోంది. మరి రేపటి పూరి జగన్నాథ్ మరి మొమైద్ ఖాన్ సిట్ విచారణ ఎలా సాగుతోంది? అంటే విచారణ ముగిసింది. ఆమెను సరిగ్గా 5 గంటల సమయానికి వదిలేసిన పరిస్థితి. ఎందుకంటే రూల్స్ అంటే హైకోర్టు చార్మికి ఇచ్చిన నిబంధనని ఈమె కూడా వర్తింపజేశారు. కానీ బ్లడ్ శాంపిల్స్ మాత్రం ఎక్కడ కూడా అడగలేదు. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు రావట్లేదు. అంటే ఇంతకుముందు పూరి జగన్నాథ్ వీళ్ళంతా కూడా ఇచ్చారు. కానీ నిన్న నవదీప్, చార్మి వీళ్ళెవరు కూడా ఇవ్వలేదు. కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోమన్నారు. కోర్టు కూడా బలవంతంగా తీసుకోవద్దు, వారు ఇస్తే తీసుకోండి, లేదంటే కోర్టు ద్వారా అనుమతి పొందనని చెప్పింది. ఈ నేపథ్యంలో మొమైద్ ఖాన్ను అడగలేదు, తీసుకోలేదు. అయితే ఈ అందరి విచారణ అంటే ఈ విచారణ కొనసాగుతున్న క్రమంలోనే రేపటి వరకు ఎల్లుండి వరకు ఇదే కంటిన్యూ కాబోతోంది. ఆగస్టు 2 వరకు. అనంతరము వీరందరినీ కోర్టును అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా అనుమతి పొందాలని సిట్ బృందం భావిస్తోంది. అందుకే వీరు శాంపిల్స్ తీసుకునేందుకు కూడా ఇప్పుడు సిట్ బృందం ఆసక్తి చూపట్లేదు. ఒక రోజు 2 రోజులు అటు ఇటు అయినా సరే శాంపిల్స్ సేకరిస్తే 6 నెలల వరకు కూడా అందులో డ్రగ్స్ తీసుకున్నారా లేదా తేటతెల్లం అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీరు ఆగస్టు 2 తర్వాత కావచ్చు, 2 లోపు తీసుకునే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా రేపటి రవితేజ, నిన్నటి చార్మిది, వాళ్ళ మొమైద్ ఖాన్ వీళ్ళ విచారణ అత్యంత కీలకం. సిట్ దర్యాప్తులో భాగంగా ఇది అత్యంత ముఖ్యమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. వాళ్ళు కొత్త పేర్లు వెల్లడించి ఉండొచ్చు. చెప్పండి, నిన్న చార్మి కావచ్చు, ఇవాళ మొమైద్ ఖాన్ కావచ్చు 5 గంటలకే విచారణ క్లోజ్ చేశారు. సో రేపు రవితేజకు కూడా 5 గంటలకే క్లోజ్ చేస్తారా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, లేదా మిగతా ఎవరైతే పురుషుల్ని డీల్ చేస్తారో అలాగే రవితేజను డీల్ చేసే ఛాన్స్ ఉన్నాయా? అంటే వీళ్ళు సినీ మహిళా నటులు కాబట్టి వీరిని ఈ సమయం నుంచి ఈ సమయం వరకు విచారించాలి. చార్మి పిటిషన్లో స్పష్టంగా హైకోర్టులో అంటే ఆ పిటిషన్లో పేర్కొన్నారు, తాను అనేక సినిమాల్లో నటించాము, బలవంతంగా ప్రశ్నలు అడుగుతున్నారు, దాంతోపాటు మా శాంపిల్స్ బలవంతంగా సేకరిస్తున్నారు, దీన్ని చట్టవిరుద్ధంగా తెలపాలి అని చెప్పారు. అయితే సిట్టి బృందం ఒకటే అంశం చెప్పింది, మేము ఎక్కడ కూడా మహిళా నటుల్ని అంటే చార్మిని కావచ్చు, మొమైద్ ఖాన్ కావచ్చు సిటీ కార్యాలయానికి రావాలని మేము ఎప్పుడు చెప్పలేదు. వారు కోరిన చోటుకే మేము వస్తాం, లేదా వారు చెప్పిన ప్రాంతానికే మేము వెళ్తాం. ఇలా హోటల్కు బుక్ చేసుకోండి, మీ ఫ్రెండ్ ఇల్లు బుక్ చేసుకోండి, మీ ఇష్టం, మేము ఎక్కడికంటే అక్కడికి వస్తామని చెప్పారు. కానీ వీరే సిటీ కార్యాలయానికి వస్తామని చెప్పారు. అయితే టైమింగ్స్ మాత్రం అంటే పూరి జగన్నాథ్ విచారణ వీళ్ళందరికీ కూడా రాత్రి 10 దాటింది. మరి ఇన్ని గంటల సమయం అయితే మహిళలుగా మాకు కాస్త ఇబ్బందిగా ఉంటుందనే విషయాన్ని కోర్టు దృష్టికి పిటిషన్లో పేర్కొన్నప్పటికీ కూడా చార్మి తరపు న్యాయవాది కోర్టుకు ఈ వ్యాఖ్యాన్ని తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో 10 నుంచి 5 గంటల వరకు విచారించుకోండి, ఇలా ఎన్ని రోజులకు విచారించుకుంటారో అది సిట్టు బృందం దర్యాప్తు సంస్థల ఇష్టమని కూడా చెప్పింది. అయితే అందుకే 5 వరకే విచారణ ముగించారు. కానీ రేపటి రవితేజ విచారణ మాత్రం ఎప్పటి వరకు ముగుస్తుందో చెప్పలేము. ఎందుకంటే వారికి ఎలాంటి వెసులుబాటు కూడా లేదు, వారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించలేదు. ఒకవేళ 5 గంటలుగా ముగించాల్సి ఇట్లా వస్తే మరుసటి దినమో లేదంటే ఆగస్టు 2 తర్వాత మరొకసారి ఈ వీళ్ళందరినీ కూడా విచారించే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, మేము మరొకసారి పిలిస్తే తప్పనిసరిగా హాజరు కావాలి, ఏదైనా విదేశాలకు వెళ్తే చెప్పి వెళ్ళాలని పూరి జగన్నాథ్కు సూచించిన నేపథ్యంలో ఖచ్చితంగా మరొకసారి విచారణ ఎదుర్కొనే అవకాశం అయితే పూరి జగన్నాథ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్న అంశాలు వాళ్ళు చెప్తున్న అంశాలు టాలీ చేసుకున్న తర్వాత పూరి ఏం చెప్పాడు, నిన్న చార్మి ఏం చెప్పింది, మొమైద్ ఖాన్ ఏం చెప్పింది, రేపు రవితేజ ఏం చెప్పబోతున్నాడు, ఇవన్నీ ఒకటి డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత అన్ని ఎవిడెన్స్ను సరిపోల్చి మరొకసారి పూరి జగన్నాథ్ను అనుమానం ఉన్న వ్యక్తిని మరొకసారి కూడా ఖచ్చితంగా విచారించే అవకాశం అయితే ఉంటుంది. ప్రతిభ. రైట్ సందీప్, థ్యాంక్ యూ. డ్రగ్స్ కేసులో